డార్లింగ్ ప్రభాస్ ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ఇస్తూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నారు. అయితే ఈ సక్సెస్ల విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు డార్లింగ్. ఏంటా సెంటిమెంట్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఒకే సినిమాలో 2 షేడ్స్ చూపిస్తున్నారు డార్లింగ్ ప్రభాస్. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కూల్ యాంగిల్ తో పాటు తన ఇమేజ్ కి తగినట్టుగా మాస్ ఆడియన్స్ ని ఊపేసే రెబల్ షేడ్ ని కూడా ఒకే సినిమాలో చూపిస్తున్నారు. ఈ ఫార్ములా డార్లింగ్ కి బాగానే కలిసొస్తుంది. ప్రభాస్ ఇమేజ్ ని మార్చేసిన మిర్చి దగ్గర నుంచి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD వరకు ప్రభాస్ చేసిన ప్రతి సక్సెస్ఫుల్ సినిమా విషయంలో ఈ ఫార్ములానే వర్కౌట్ అయింది. ఒకే సినిమాలో 2 క్యారెక్టర్స్ లేదా 2 షేడ్స్ ని చూపిస్తూ అన్ని ఏజ్ గ్రూప్లను కవర్ చేస్తున్నారు డార్లింగ్. బాహుబలిలో తండ్రి కొడుకులుగా 2 క్యారెక్టర్స్ చేశారు. సాహోలో దొంగ పోలీసుల ఆటలో 2 రోల్స్లో తానే కనిపించారు. సలార్లో గొడవలకు పోని సాధారణ వ్యక్తిగా, విధ్వంసం సృష్టించే రాక్షసుడిగా 2 షేడ్స్ ని చూపించారు. కల్కీలో కూడా సిల్లీ బౌంటీగా, కర్ణుడు ఆవహించిన వీరుడిగా 2 డిఫరెంట్ షేడ్స్ ని చూపించారు. అయితే ఈ ఫార్ములాని పక్కన పెట్టిన ప్రతిసారీ డార్లింగ్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. రాధేశ్యామ్ సినిమాలో ప్రేమికుడిగా, ఆదిపురుషు సినిమాలో రాముడిగా నటించిన ప్రభాస్ ఆ 2 సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించలేకపోయారు.